చూస్తూ నడిపించి చూసేరో నది మంగేను అరే పలికించి చూసేరో పణితి మంగేను. నడకైతే గజనడక అని వర్ణించారట. మంగాదేవి నడితే ఆడకూతురు నడకలో ఉందంట. అరిసేవి అంతా కూడా మగోళ్ళు ఏమీ లేదు. ఆడకూతురు నడుస్తుంటే అరికాల్లోని ఆ యొక్క సలిసీమ కూడా చప్పుడు కాకుండా నడాలంట. మంగాదేవి అలాగే నడిచింది. అయితే అడికాయలు అంతా కూడా కింద ఆనాల. అత్తగారికి ఆవుసిరియాక ఎక్కువట. అయ్యో మా పిల్లలు అరికాలు. అయితే అరికాల్లో అడుగు తీసి అడుగు వేసేటప్పుడు అరికాల్లో నక్షత్రాల పడిగ చేయడంట ఎవరో గోవిందరాజు. ఏమాయా మరి ఏంట పదము విడితే అత్తగారికి ఆవోసు ఎక్కువ అన్నాడు. కొత్త కోళ్ళు వచ్చినట్టు అత్తగారికి ఆవుసిరియాక ఎక్కువట. మంగాదేవి నడుస్తున్నప్పుడు ఆ కోడల్లో అరికాలు అంతా సమానంగా ఆడాలంట. అరికాలు అంతా సమానంగా ఆనపోతే అత్తగారికి గణమంట. అయితే అరికాళ్ళు ఈ చాలా చాలా చరిత్రలు ఉన్నాయి ఈ పాడితే. అయితే అత్తగారికి ఆవుసిరియాక ఎక్కువ అన్నాడు. ఏమంగా మన ఏంట పదంబో పెడితే పాడి పాటల మనకు కలుగునా అన్నాడు. ఈ మంగాదేవి ఏ ఇంట్లో పెట్టినా పాదం పెడితే పాడి పంటలకి లోటు లేదు. సిరి సంపదతోటి తొలదూగుతూ ఉంటాం. అమ్మ మంగా నా గారాల మంగయ్యవరి మంగో నువ్వు వెళతావే మంగయ్య నువ్వెళ్ళుతావా. అత్తగారి మాట